ఈ బార్ అండ్ బెంచ్ ఒక హెల్దీ రిలేషన్షిప్ అన్నది ఇట్లాగే ముందు కూడా నడుస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎప్పుడు చెప్పినట్టే ఈ కొత్త బార్ ప్రెసిడెంట్ గారు జగన్మోహన్ గౌడ్ గారికి నేను చెప్పేది ఏంటంటే, ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఫస్ట్ మనమే డీల్ చేద్దాం, నాతో కాకపోతే అప్పుడు నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. అది నేను ప్రతి బార్ ప్రెసిడెంట్కి నా రిక్వెస్ట్ అదే. అండ్ అలాగే కొత్త ప్రెసిడెంట్ గారికి కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైనా మనం అమెరికబుల్గా ఇక్కడే సాల్వ్ చేసుకుందాం మన వచ్చి ఏమన్నా ఉంటే. ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ నుంచి నా చేతి దాటి, అంటే నేనని కాదు, ఎనీ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఇక్కడ మా చేతి దాటి హైకోర్టు దాకా వెళ్ళింది అనుకోండి. సో అక్కడ నుంచి ఏదైనా వచ్చే వరకు కూడా మేమేం చేయలేని పరిస్థితుల్లో ఉంటాం. అంటే అది చిన్న ఇష్యూ కావచ్చు, పెద్ద ఇష్యూ కావచ్చు. సో అక్కడ అంత దూరం వెళ్ళకుండా మనం ఇక్కడే ఏదైనా ఉంటే ఇక్కడే అప్లికబుల్గా సాల్వ్ చేసుకుందాం. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు దట్ న్యూ టీమ్. మొత్తం మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆల్. Official machinery and in which way once again I also congratulate the election officer and his Narandas garu also. It was a great election and it was so closely contested, and winning and losing is inevitable in any election, but in our bar we have seen since over many years there is no grudge borne by the losing candidate nor the winning candidate because somebody contested against him. We always move as a team, we always work as a team, and I am sure this will continue under your period. Thank you for it all. బార్ కౌన్సిల్ సభ్యులు రాజేంద్ర రెడ్డి గారు, అలాగే పూర్వ అధ్యక్షులు దేవిదాస్ గారు మరియు ఎలక్షన్ ఆఫీసర్లు సుదర్శన్ గారు, నారాయణ దాస్ గారు, అలాగే మిగతా మా కార్యవర్గ సభ్యులు, వైస్ ప్రెసిడెంట్ అందరికీ పేరు పేరున మా నూతన కార్యవర్గం తరఫు శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఇవాళ చాలా సందేశం ఉంది. ఇవాళ పెద్ద ప్రతిష్టాత్మకంగా మన నిజామాబాద్ బార్ అసోసియేషన్కి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం మీ అందరికీ, న్యాయవాదులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇది పదవిగా బాధించను, ఇది నా యొక్క బాధ్యతగా భావిస్తాను. నేను ఇళ్ళగా సర్వీస్ చేయడానికి ముందుంటాను. ఏదైతే న్యాయవాదుల సమస్యలు కానీ, మరి జ్యుడిషియల్ సమస్యలు కానీ